రేవంత్ రెడ్డి ఇక్కడ తెలంగాణలో 6 గ్యారెంటీలు అని చెప్పేసి మోసం చేసి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. 6 గ్యారెంటీలు అవి కాక 100 రోజులు ఎప్పుడు దాటిపోగా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అని చెప్పేసి ఉన్నది ఉంచుకున్నది అన్నీ ఆపేసి కూర్చున్నారు. సో ఇప్పుడు మీరు రేపు ఎంపీ ఎలక్షన్స్లో ఏం చెప్పి గెలుస్తాం అనుకుంటున్నారు? ఇదే మేము ఏఐఎంఐఎం బాయ్ అని చెప్పేసి. అంటే మీరు 3 రోజుల నుంచి ఈ న్యూస్ ఇంటనే ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీకి ఎవరన్నా కాంగ్రెస్ అభ్యర్థి అట్లీస్ట్ మాట వరుస కన్నా చూపు కన్నా వస్తారో రారో కూడా మనకు తెలియదు. అయితే ఇవాళ వచ్చిన కొత్త న్యూస్ ఏంది? రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ వర్గాలే అంటున్నాయి కదా, కాంగ్రెస్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యేనే అంటున్నారు. రేవంత్ రెడ్డి నాంపల్లి కాన్స్టిట్యుయెన్సీకి 10 కోట్లు ఇచ్చిండు. దాంట్లో నుంచి 50% అంటే 5 కోట్లు అనుకుందాం. 5 కోట్లు కాంగ్రెస్ ఖర్చు పెడుతుందట. అంటే వీళ్ళు ఖర్చు పెడతారట. కాంటెస్టెడ్ ఎమ్మెల్యే గెలవకుండా ఎట్లా ఖర్చు పెడతాడో వీ డోంట్ నో, అది అందరూ చెప్పాలా. కాంగ్రెస్ ఖర్చు పెడుతుందట. 5 కోట్లు ఏఐఎంఐఎం వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో ఖర్చు పెట్టిస్తారట. ఇది ఎక్కడి నుంచి? ఎంపీ ల్యాడ్స్ ఇన్నాము, ఎమ్మెల్యే ల్యాడ్స్ కూడా ఇన్నాం. ఎంపీలు ఖర్చు పెట్టాలా, దానికి వాళ్ళు లెక్కలు చూపెట్టాలా. ఎమ్మెల్యేలు కూడా ఖర్చు పెట్టాలా, లెక్కలు చూపెట్టాలా. మళ్ళా 10 లక్షలు కాంగ్రెస్ ఇచ్చుడేంది? అంటే అది పిచ్చం కాదు కదా, చారిటీ కాదు కదా, రైట్ఫుల్లీ రావాల్సిన డబ్బులు కదా. 10 కోట్లు కాంగ్రెస్ ఇచ్చుడేంది? కాంగ్రెస్లో 5 కోట్లు కాంగ్రెస్ పార్టీ తీసుకునుడేంది నాంపల్లి అభివృద్ధి కోసము? ఎందుకంటే నాకు తెలిసి, అంటే మీరు చెప్పాలి, నాంపల్లి కాంగ్రెస్ అయితే గెలవలేదు కదా, లేదు కదా. 5 కోట్లు ఏఐఎంఐఎంకి ఇచ్చుడేంది? ఎమ్మెల్యే ల్యాడ్స్ అన్నప్పుడు ఎమ్మెల్యే ఆ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే అతని దగ్గర ఉన్న ఎమ్మెల్యే ల్యాడ్స్తోని అతను ఖర్చు పెట్టుకోవాలి. అది చట్టం, అది రాజ్యాంగం. వీళ్ళేమో ఉద్దరకు చేస్తున్నట్టు, చారిటీ ఇస్తున్నట్టు, లేకపోతే పిచ్చం ఇస్తున్నట్టు. ఏంది ఇది? అంటే ఇక కాంగ్రెస్కి గవర్నమెంట్, అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్, గవర్నెన్స్ ఇవన్నీ ఒకటే సబ్జెక్ట్కి సంబంధించిన డిఫరెంట్ వర్డ్స్. ఇవన్నీ రానోడే ఇటువంటి డ్రామాలన్నీ ఆడతాడు. ఏంటంటే మేము ఉన్నలేని కథలన్నీ చెప్తాము, ప్రజలను మోసం చేసి పవర్లోకి వస్తాము, ఏమి చెయ్యము, ఇట్లా ఈ పాలిటిక్స్ ఆడుతుంటాం. ఇది ఇక్కడికి జరపాలా, ఇది ఇక్కడికి జరపాలా, మళ్ళీ దీన్ని ఇక్కడికి జరపాలా, అంతే. మేము జీవితాంతము లేకపోతే మాకు టర్మ్ ఉన్న రోజులంతా జరుపుకుంటూనే వస్తాం, కానీ ఇంకేం చెయ్యం. బీఆర్ఎస్ అన్న చూపు కోసము హైదరాబాద్లో ఎవరినో ఒకళ్ళను నిలబడుతుండే, ఇప్పుడు అది కూడా లేదు అన్నట్టు అందరికీ విశ్వసనీయ వర్గాల నుంచి తెలుస్తున్న మా మాట. అది ఆఖరికి ఎంత నిజమవుతుందో వాళ్ళు సిగ్గుల కన్నా అక్కడ ఎవరినైనా పెడతారో అది మనకు తెలియదు.